2 3 పటాకులు కొనుక్క రావాలా మా వాళ్ళు పటాకులు అన్నారు ఏడకింటి తీసుకొస్తాము ఏంటని పటాకులా నమస్తే మొన్న వచ్చిన తర్వాత ఏం పటాకులు అమ్ముతున్నావా ఎంత కోటి అందరికి 1000 రూపాయలు 500కా ఈ ఒక 500 కదా ఏం పెద్ద పటాకులు ఏం పిస్తోల్ అది ఆ పిస్తోల్ చూద్దాం మంచిగా ఉన్నది అమ్మో ఏంది మంచిగా ఉన్నది పిస్తోల్ తాత షూట్ అవుతుంది ఇది రీల్ ఉండాలా సరే అయితే చూద్దాం కానీ ఇది ఒకటి ఉండని ఎంత ఇది అయితే ఉండని పోనీ మా వాళ్ళకి పటాకు తాత కదా ఏంది షాట్ అది చూద్దాం ఇటు షాట్ అంటే ఇది పిల్లల షాట్ మన ఉప్పు షాట్ ఇది ఆఫర్ ఫ్రీ వచ్చింది అది కంపెనీ నుంచి వచ్చింది అది ఫ్రీ పెట్టు కంపెనీ నుంచి ఫ్రీ వచ్చింది దిద్దేనా ఇంట్లో డబ్బలు నయ్యే దీన్ని ఏడా ముట్టిస్తారు ఖాళీ డబ్బులు ఉన్నాయి కదా ఇది చూద్దాం కలెక్షన్ కూడా ఉంది కావాలంటే విదేశీ పెట్ట నీ గుద్ద కాలు బుర్రలే ఉన్నాయి ఇలా నీ గుద్దలకి అట్టు మీద ముట్టి అట్టే ఇట్లా కనెక్షన్ ఉంది పేలుతాయి ఎంత ఇది ఇది 200 సరే ఇది ఒకటి ఉండదు ఇంకేమున్నాయి కదా ఏంటి గంట పొడి ఉంది 450 కాదు ఓ 450 200 కాదు నాకు అరే తాతనే కదా పోని ఏంది పెద్దది పొడి ఉన్నది మరి నీ బత్తి బత్తిలో పొడి ఉన్నది నువ్వు చూద్దా గింట అంటున్నావు చూద్దాం ఇది ఓహో వెళ్తుంది లేస్తుంది ఇంకా మరి ఇంకేమేమి ఉన్నాయి ఇక ఎంతకి ఇస్తుంది ఇది ఓకే కొన్ని ఉండండి కొన్ని ఇదొకటి 250 ఎన్నైనాయి పూల కొండలు కదా 2 పూల కొండలు భూచక్రాలు అవి లక్ష్మీ బాంబులు రాకెట్లు ఏదొకటి పైసలు ఏడుకోతే నేను దుబాయ్కి ఇంకైనా పంపిస్తాను గుడ్డను గది అదొకటి పులగొండ కవర్ రైస్ నీ గుద్దనే దుకాణం పెట్టి ఉత్త చేతులు అరే నువ్వు పైసలు ఏడుకో నేను దుబాయ్కి ఇంకైనా పంపిస్తా పోయినాక ఇప్పుడు పైసలు చేతుల రూపాయలు ఖర్చులు బాగా అవుతున్నాయి అదేసి ఏదొకటి వేసి నీకు మొన్న భయం పలుకులు కాజులు అవన్నీ ఇచ్చిన నీ గొంత కూడా గురటం లేకుంటున్నది ఏదొకటి తక్కువ రేటు అవో మళ్ళా అదే మంచిగా పెట్టు ఏమన్నా అంటివంటే నీకు పిస్తోల్ తోటి ఉన్నావు ఇది పని అవుతలే తాత చాలుగా చాలు పైసలు నాకు ఒకటి ఫ్రీ లేదా ఓకే ఇంకా అంతే ఏదో గిరాకీ వచ్చినట్టున్నది గటు గడ్డలో పిలిచినట్లయిండ్రు పైసలు ఖాతాలు రాసుకో సరేనా ఇంకా అంత మంచిగా లెక్క ఎప్పుడు వేసుకుంటున్నావు 2 కాలుగా చూడక అయితే అయ్యో గిడ పటాకులు ఎటు